ఇలాంటివి నేను చెప్పే కన్నా మా హస్బెండ్ చెప్తేనే డీటెయిల్గా అర్థమవుతుందని ఫుల్ వీడియో మొత్తం మా హస్బెండే మాట్లాడారు. మన ఇంట్లోకి కొత్త వస్తువు ఏదొచ్చినా కానీ ఆడవారికి చాలా సంతోషంగా ఉండిద్ది. ముఖ్యంగా వంటగదిలోకి ఒక వస్తువు వస్తుందంటే ఇక దాని ఆనందమే వేరనమాట. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాము. ఫుల్ డీటెయిల్స్ చూడండి. ముట్టుకోకు చూసావా? ఫిలిప్స్ చూస్తే 1000 రూపాయలు వేస్తారా కరెంట్ బిల్లు? ఉందా? అబ్బా అంత బర్రిపోయి లేదుగా. ఎస్ లేప్ నీ బట్టలు లేకుండా కనిపిస్తా. ఓహో ఎన్ని రోజుల నుంచి ఇది 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 తిరిగేస్తావా? ఇది ఎంత? 3000 సిరీస్. వాట్స్ ఎంతో? వాట్స్ ఎంత? 290. 1500 వాట్స్. నీ పొట్ట కనపడుతుంది. ఇక్కడ ఇది ఉంది సీలు. సీలు కూడా చూసుకోకుండా తీస్తున్నావు. ఇబ్బా ఇక్కడ పానీపూరి చూడు ఎంత మంచిగా ఉందో అసలు. అంతే మైదా కదా. ఓ ఇంకోటి ఇది రావాలంటే ఓకే కడుక్కోవచ్చు అన్నారు కదా. అంటే కడిగేసుకోవచ్చు కానీ స్టీల్ పీస్ పెట్టి గరా గరా తోమకూడదు. ఆ కోట్ మొత్తం వచ్చేసిద్ది. అది ఆ ప్లేట్ పెట్టువా? ఆ ప్లేటు ఇది ఇక్కడ ఇచ్చాడు చూడు. ఫిష్కి 25 మినిట్స్ 160 degrees. ఇదేంటి చికెన్ జాయింట్స్ కింద పెట్టి కనబడుతుందా? ఒక్క నిమిషం. 18 to 24 మినిట్స్ 180 degrees. నీకు కప్స్ ఏమైనా కప్స్ వేసి పెట్టేదానికి 12 to 14 మినిట్స్ 180 degrees. మొత్తానికి 180 degreesలో. ఇదేంటది పైది? 10 మినిట్స్ 5 మినిట్స్. ఇదేంటది పైది? ఇది 16 to 12 మినిట్స్. ఇది వచ్చేసి ఫిష్. ఇదేంటది? ఫిష్ రాసింది. ఇది ఫిష్. ఇదేంటది? ఫ్రైడ్ అనుకుంటా. వెజిటేబుల్స్. ఇదేంటదో? సో ఏదైనా 180 degreesలో పెట్టుకోవాలి. సో మేము ఏంటంటే మేము టచ్ అనేది ప్రిఫర్ చేయలేదు. ఓన్లీ ఇది వీల్స్ ఎట్లా తిప్పుకోవటమే. ఇది ఒక్కటే పెట్టుకున్నాము. ఇది కూడా ఇంత ఎట్లా, ఎందుకంటే టచ్ అయితే ఊరుకునే పోతుంది అనేసి ఇదేంటంటే మేము ఇట్లా చక్రం ఉన్నది మాత్రమే ప్రిఫర్ చేసుకున్నాము. సో మనం చక్కగా తుడుచుకోవచ్చు కదా. తుడుచుకోవచ్చు, నీళ్ళు ఎక్కువ పోకూడదు అనుకుంటా. ఓహో ఇలా చూస్తే పడిపోతుంది. ఎలాగా? ఇప్పుడు దీన్ని చేయాలంటే ఇలా కింద పట్టుకుని చేయాలి.
ఇది లోపల నుంచి బయట తీసినప్పుడు ఇది కాలుతుంది, కాలిద్ది, కింద పడిపోద్ది. కింద పడిపోతుంది. ఎక్కడ ఫిక్సింగ్ ఉంటుందా ఇది? అంతేలే, ఒకటి 2 సార్లు చూస్తే వచ్చింది. అక్కడ ముట్టుకో, ఇది కాలదు, అది కాలుతుంది. ఇక్కడ ముట్టుకోవాలి, అక్కడ ముట్టుకోకూడదు, కాలుతుంది. మొత్తానికి ఫిలిప్స్. హలో. అలా పట్టుకొని ఇలా లాగి, ఇలా ఆల్రెడీ పేపర్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం బయట తీసినప్పుడు ఇది పెట్టుకుని కింద ఎక్కడైనా మనం ఇక్కడ పెట్టి ఓకే అలా తీసుకోవాలి. మళ్ళీ పెట్టేటప్పుడు పెట్టేయడం మొదలు పెట్టేయడమే, మామూలుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టడమే. దీన్ని మనం యూట్యూబ్లో సెట్ చేసినప్పుడు ఎక్కువ తోమకూడదు, గెరాగెరమని గీక్కుంటా రాకూడదు అనేసి అన్నారు. ఏదో నాకు డైట్కి అయితే మంచిగా వచ్చింది కదా. సరే, దీని గురించి చెప్పు. ఎన్ని ఓట్స్, ఎన్ని లీటరు? కొంచెం మరమరాలు 0లా ఉంది. అది టైమరా? స్పూన్ తోటి కొంచెం ఆయిల్ పోయాలి కదా. కొద్దిగా ఆయిల్ పోసి కలిపేసి అయ్యి పేపర్ అంటే పోతుంటా. జస్ట్ కొద్దిగా చాలే. కలుపు ఆయిల్ కూడా. నా అవస్థ వస్తున్నది దీంతో. టైం సెట్ చేసుకో. ఎంత? 20 minutes పెడతావా? 10 minutes. ఇదేంటది 200 degrees? ఇది టైం డిగ్రీస్ అంటే ఇప్పుడు ఎన్ని డిగ్రీలో పెట్టా? 150లో పెట్టు, 100లో పెట్టా. దీని ప్రైస్ కావాలంటే నాకు కామెంట్స్లో తెలపండి, నేనైతే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.